వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. యాదగిరిగుట్టలో నారసింహుడి వైకుంఠ ద్వార దర్శనం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. సరిగ్గా ఉదయం 5:40 ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. యాదగిరిగుట్టలో దాదాపు 2 గంటలకు పైగా ఉత్తర ద్వార దర్శనమిచ్చారు నారసింహుడు. అలాగే అనుబంధ పాతగుట్ట ఆలయంలో సైతం దాదాపు 2 గంటలకు పైగా వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చాడు నారసింహుడు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం కాకముందు ఉత్తర ద్వారం లేకపోవడంతో తూర్పు గుండా స్వామివారు దర్శనమిచ్చేది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నలుదిక్కుల గోపురాలు నిర్మించడంతో స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారు వైకుంఠ ద్వార దర్శనం ఇస్తుండటంతో స్థానికులతో పాటు భక్తులు అధికంగా తరలివచ్చారు. స్వామివారు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనమిస్తుండటంతో భక్తులు నారసింహుడు నామస్మరణతో ఆలయ తిరువీధులు మారుమోగుతున్నాయి. అదేవిధంగా యాదగిరిగుట్ట ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొన్న ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ కాశీబుగ్గలోని అతి పురాతనమైన శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారం వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, భద్రతా చర్యలు, త్రాగునీరు, పారిశుద్ధ ఏర్పాట్లు తదితర సౌకర్యాలను ఆలయ అధికారులు సమర్థవంతంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది చురుగ్గా పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు స్వామివారి దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఆలయ అధికారులు మరియు ప్రధాన ఆలయ అర్చకులు, కమిటీ సభ్యుల సమన్వయంతో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో సాగాయి.
అల్వాల్లో బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తెల్లవారుజామున 4 గంటలకు వైకుంఠ ద్వారాలను తెరిచి దర్శనాలకు భక్తులను అనుమతించారు. ధనుర్మాస శుద్ధ ఏకాదశికి భక్తులు భారీగా తరలివచ్చారు. వారికి స్వామివారి దర్శనం, అర్చన మరియు తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు. బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 3 గంటల నుంచే భక్తులకు దర్శనాలు మొదలైనవి. మన దేవాలయం సుమారు 450 సంవత్సరాల పురాతనమైన దేవాలయం, దక్షిణ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచినది. ఇక్కడ ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది. మనకు ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకున్నచో పునర్జన్మ ఉండదని చెప్పి ఒక ప్రతీతి ఉన్నది. ఇక్కడ అందరూ భక్తుల సహకారంతో చైర్మన్ రాజా సంజయ్ గోపాల్ సైన్యర్ గారు, ఈవో విజయ్ గారు మరియు కమిటీ సభ్యులు అందరూ జాగ్రత్తగా అన్ని పనులు నిర్వహించి ఉన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చాలా చక్కగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగినది. జయ శ్రీమన్నారాయణ. అందరికీ వైకుంఠ ఏకాదశి మరియు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఏడాదికి 24 ఏకాదశిలు ఉంటాయి, కానీ వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. సూర్యుడు ఉత్తరాయణకి వెళ్లే ముందు ధనుర్మాసంలో జరిపే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటాం. ఈరోజు ప్రజలు గుడిలో ఉదయాన్నే వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, వెళ్ళి దేవునికి సమర్పించుకొని అన్ని చేసుకుంటారు. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వైకుంఠ ఏకాదశి లోపలికి దేవుని దర్శనం చేసుకుంటే చాలా మంచిదని అనవాయితీ. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః. కుత్బలపూరు గోదావరి హోమ్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుంటున్నారు. సుచిత్ర సెంటర్ సమీపంలో గోదావరి హోమ్స్, వెంకటేశ్వర స్వామి ఆలయాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆరుట్ల వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 14/12/2025లో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి కారణమైన విశ్వనాథం జ్ఞానేశ్వరచారి, ఓటమికి కారణమైన 5 ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇందులో మండలం పార్టీ అధ్యక్షుడు ఏదునూరి ఐలయ్య మరియు ముఖ్య నేతలు పాల్గొనడం జరిగింది. మా గ్రామానికి చెందిన ఎండి ముజీబుద్దీన్ మరియు యాకూబ్, అదేవిధంగా చిరంజీవి, తెలుగు యాదగిరి, తెలుగు మైపాల్ రెడ్డి మా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ వాళ్ళు ప్రచారం చేసి మాకు వ్యతిరేకంగా చేసింది కనుక వారిని మా గ్రామ పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున వారిని ఎర్రబెల్లి దయాకర్రావు గారి నాయకత్వంలో వేరుగా చేసి మమ్మల్ని వాళ్ళకు పోటీకి చేసిన వాళ్ళకు ప్రచారం చేసుకుంటూ వారి దగ్గర కొంత లాభపడి మా పార్టీని ఓడించడానికి సర్వ ప్రయత్నం చేసిన వారిని మా పార్టీ నుంచి మా గ్రామం తరఫున నా తరఫున అందరం కూడా ఏకగ్రీవంగా వారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటూ వారిని సభ్యత్వం నుంచి తొలగించనైనది. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. మీ అందరికీ అదేవిధంగా మండల నాయకులు వారికి ధన్యవాదాలు. మన చిన్నవంగర గ్రామం నేను బీఆర్ఎస్ పార్టీ నుండి 3వ వార్డు మెంబర్గా పోటీ చేసినాను. మా ఊళ్ళో కొండపల్లి విజయపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. తను కాకరాటి సోమారెడ్డి గారిని అదేవిధంగా సునీల్ రెడ్డి గారిని పక్కన పెట్టి కూడా నేను ఇండిపెండెంట్గా పార్టీకి వ్యతిరేకంగా చేస్తామంటే పార్టీ అనే పేరు పక్కన జరగవద్దు అనే ఒకే ఒక కారణంతోనే అదే మన అధ్యక్షుల వారికైనా మా ఊళ్ళో ఉన్న నానా కార్యకర్తలకు మేము బతిలాడుకొని బుజ్జగించుకొని విజయపాల్ రెడ్డి గారు ఒక 20 సంవత్సరాల కాంచెల్లి మన పార్టీలో ఉంది. ఆనాడు ఉద్యమకారునిగా కూడా పనిచేసినందువల్ల తనకే టికెట్ రావాలి, తన పార్టీ కోసమే పనిచేసిండు, తనకు టికెట్ రావాలని మీరు అందరినీ బ్రతిమాలుకొని మేము టికెట్ ఇప్పిస్తే ఇండిపెండెంట్గా నిలబడతా అన్న క్యాండిడేటు లాస్ట్కి వచ్చేసరికి నా దగ్గర రూపాయి లేదు అని కనీసం ఒక కార్యకర్తను కూడా తిప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. ఏ ఒక్క వార్డు మెంబర్ను కూడా ఆయా సంబంధించిన వార్డుల్లో ఉన్న ముఖ్య నాయకులను కానీ అవుట్ సోర్సింగ్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నోళ్ళు, వరంగల్లో ఉన్నోళ్ళు, వేరే దిక్కులో ఉన్నోళ్ళను కూడా కనీసం ఫోన్ చేసి పిలవలేని స్థితిలో ఉన్నందువల్ల ఆయన మా పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేయాలని పదే దయాకర్రావు గారిని కోరుకుంటున్నాను. గౌరవనీయులైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు గారికి నమస్కరించి రాయన అయ్యా విషయం చిన్నవంగర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన కార్యకర్త సస్పెండ్ గురించి. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిన్నవంగర గ్రామం పెద్దవంగర మండలం కొండపల్లి విజయపాల్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అయి ఉండి కూడా వేరే పార్టీతో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసి చిన్నవంగర బీఆర్ఎస్ పార్టీకి ఓటమి కారణమైనాడు. కావున అతనిపై క్రమశిక్షణ చర్యలు భాగంగా అతనికి బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిందని నా మనవి. శివానగర్ వరద బాధితులకు సరైన సహాయం అందలేదని స్థానిక కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి అన్నారు. వరంగల్ శివానగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి మాట్లాడుతూ మొన్న కురిసిన వర్షానికి వరంగల్ శివానగర్ ప్రాంతంలో పలు కాలనీలలో ఇండ్లలోకి నీరు నిలవడంతో అన్ని రకాలుగా నష్టపోయిన బాధితులకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ కొంతమందికి మాత్రమే సహాయం అందిందని, చాలామందికి సహాయం అందకపోవడంతో స్థానిక కార్పొరేటర్కు ప్రజలు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చి తమకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ శివనగర్ వరద బాధితుల సరైన జాబితాను సమాచారం తీసుకుని అందరికీ సహాయం అందించాలని, అలాగే వరద బాధితుల జాబితాను ఎంఆర్ఓ ఎక్బాల్కు ఇవ్వడం జరిగిందని, అలాగే ఇంద్రమ్మ ఇండ్లకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సరైన సంబంధించిన విషయంలో కూడా నిరుపేద కుటుంబాలకు అందేలా చూడాలని వారు తెలిపారు. అయితే మీ అందరికీ తెలిసిన విషయాలే. శివానగర్ ప్రజలు
ఒక 10 రోజులు నీళ్ళల్లో ఉండి నిత్యావసర వస్తువులు కానీ ఫ్రిడ్జులు కానీ టీవీలు కానీ అన్నీ ఖరాబ్ అయ్యాయని మా అందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వే చేసినప్పుడు వారు రాష్ట్రీయంగా నష్టపోయినారు 15,000 రూపాయలు 2 నెలలు రేషన్ ఇస్తానని చెప్పినారు. కానీ ఇక్కడ ఎంక్వైరీ కలెక్టర్ గారు ఏదైతే ఎంక్వైరీ ధోనిలో వారు ఎవరో ఇంతవరకు కార్పొరేటర్కి తెలియదు, కంపెనీకి తెలియదు. వాళ్ళు ఎక్కడ సర్వే చేసినో ఏం కదా ఎవరికి కూడా తెలియదు. పాక్షికంగా ఒక 15-20 మందికి 34 ఏళ్ళ ఇచ్చినట్టు తెలిసింది. దానివల్ల ప్రజలందరూ ఆందోళన చెంది నాకు వచ్చి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రి గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ దీన్ని రీసర్వే చేసి నష్టపోయిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇది ఎంఆర్ఓ గారికి ఈ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతున్నది. దయచేసి రీసర్వే చేయాలని కోరుతూ అటువంటి నష్టపోయిన లబ్ధి చేకూర్చాలని మీ ద్వారా వెంటనే సర్వే చేయాలని కోరుతూ గౌరవ మంత్రి గారు కానీ కలెక్టర్ గారికి. అదేవిధంగా ఎప్పుడైతే ఇంద్రమ్మ ఇండ్ల పథకం ఏదైతే ప్రభుత్వం తీసుకున్నదో దానిలో ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీలో కార్పొరేటర్ చైర్మన్ అన్నారు ప్రభుత్వం తరఫున, కమిటీ సభ్యులు ఉంటారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఏదైతే మనం ముందు పంచుతాం అనుకుంటున్నామో ఇదివరకే గతంలో కూడా 2 సార్లు ఎంక్వైరీ జరిగినది. కాబట్టి దయచేసి సరైన లబ్ధిదారులకు ఎటువంటి అన్యాయకరంతం జరగకుండా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఈ కమిటీకి బాధ్యత తప్ప చెప్తే ఎవరైతే న్యాయంగా ఇల్లు లేని వాళ్ళకు మనం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఈ కమిటీనే ప్రాణాళిక తీసుకోవాలని గౌరవ మంత్రి గారు కానీ కలెక్టర్ గారికి కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే అండర్డట్ శివాలయ ప్రాంతంలో అండర్డట్ ఏదైతే తీసిందో అప్పుడు 8-9 మంది ఇల్లు కూలిపోయినట్టు వల్ల వారికి అప్పుడున్న కలెక్టర్ గారి దగ్గర పేర్లు రికార్డ్ అయిన ఇళ్ళని ఎస్సీలు, ముస్లిమ్స్, బీసీలు అటువంటి పేర్లు కలెక్టర్ దగ్గర రికార్డ్ అయినాయి. కాదు వాళ్ళను ప్రథమంగా ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చుకుంటూ మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ గౌరవ మంత్రి గారు కానీ జిల్లా కలెక్టర్ గారు దీని మీద చొరవ తీసుకొని అటువంటి లబ్ధి చెందే విధంగా ఉండాలని మీ ద్వారా నేను కోరుతున్నాను. తిరుమలగిరిలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల విద్యా సేవలను పురస్కరించుకొని నిర్వహించిన వార్షికోత్సవము మెలాంజ్ కలైడో ఫోక్ షో రామా ఆదివారం డిసెంబర్ 28న బోయిన్పల్లిలోని NIMH గ్రౌండ్స్లో అత్యంత ఘనంగా జరిగింది. భారతీయ మరియు అంతర్జాతీయ సంస్కృతులను ప్రతిబింబించే జానపద గీతాలు, నృత్యాలతో ఈ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు ఇండియన్ ఫోక్తో పాటు ఇంటర్నేషనల్ ఫోక్ థీమ్కు అనుగుణంగా ప్రదర్శించిన నృత్యాలు, సాంప్రదాయ వేషధారణ, సంగీత సమన్వయం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేదికపై విద్యార్థులు ప్రదర్శించిన ఆత్మవిశ్వాసంతో కూడిన నృత్యాలు, పాటలు, పల్లవి విద్యా విధానంలో సమగ్ర విద్యను ప్రతిబింబించాయి. ఈ వేడుకకు శ్రీ బండారు దత్తాత్రేయ, హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ ఈటల రాజేందర్, పార్లమెంటు సభ్యులు శ్రీమతి బండారు విజయలక్ష్మి గారు, చైర్పర్సన్ ఆడబాల మరియు బీవీ ఫౌండేషన్స్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల ప్రతిభను అభినందించారు. అలాగే శ్రీమతి గీతా భాస్కర్, ధ్యాసం CEO ఇన్ఫేమ్ విజువల్ ఆర్ట్, ప్రఖ్యాత విజువల్ ఆర్ట్ ఎడ్యుకేటర్ మరియు సతీమణి కార్యక్రమానికి హాజరై విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులకు పాఠ్య బోధనతో పాటు సాంస్కృతిక వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యత ఇస్తుందని కొనియాడారు. చిన్న వయసులోనే ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ సంస్కృతులపై అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. So just a little things that I would like to tell you. This folklorama was Sudha ma'am's vision for quite some time. I think I've been hearing it for the past 1 year, 2 years. Yes ma'am, from last year. And I've been associated with Pallavi with the Infame art program. So I feel, I think it has come to life today. At least I've seen it here, and I saw a little part of it at Pallavi Boduppal also with maths. And I'm so happy. So, and as ma'am said, you know, it's not only cultures that come together, culture of one country and the other country come together, even our professions come together when I see
Dr. Kartikeya into education now. So that's, I know we get into different professions also when you are creative. So because as a creative person, I feel that, you know, creativity actually brings about a lot of things together. And to parents here, as you are parents, I always say this: pay rent. You are paying a proper rent to God for giving you a child. So you are a parent and you put them here in this school, a wonderful school. I've been associated with this school for the past 1 year, and the other schools, of course, for the past 3 years. So I'm so happy to see Pallavi growing so far and so good, and so many other activities also that bring about a wonderful personality in the child. So I would like you to just concentrate on the personal growth of your child, and the professional growth, I think, will be taken care of, Pallavi. So please see that you spend more time with your child. I tell this everywhere I go to, every school I go to. Spend a lot of time with your child so that, you know, you wean away their time from the media as they grow big, because it is essential. Media is essential, you know, the digital platform is essential, but then we need to put some filters too. So yeah, the more you spend your time with them, telling stories, taking them out and talking to them, understanding what they are doing in the school also, because you are the reflection that refracts, you know, in them later. So let the refraction be a wonderful one for you to really cherish, because you are giving a child not to the family but to the society. So with this, I would like to leave it to the others to speak, and also I wait for the performances. A wonderful, as I came in, I was. I would like to congratulate all the parents who are kids are performing today and also won the prizes tonight. Thank you, everybody. ఇవి ఇప్పటివరకున్న మా తెలంగాణ న్యూస్. నమస్తే.